మనము వెల్దుర్తి మండలంలో సిరిగిరిపాడు గ్రామ శివారులోని మిట్టమీదపాలెం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ శివారెడ్డి పొలంలో మన కావేరి బంపర్ KCH 172 KCH 172 అనే నెంబర్ని ఈయన వేయడం జరిగింది. కొత్త విత్తనం ఇది కావేరిలో. దీనిలో ఉండే మంచి లక్షణాలు ఏంటంటే కాయ సైజు లావుగా ఉంటుంది, చెట్టు దృఢంగా ఉంటుంది, చెట్టు మనకి ఎటువంటి వాలిపోవడం కానీ రాలిపోవడం కానీ ఉండకుండా ఉంటుంది. ముఖ్యంగా దీనిలో ముఖ్య లక్షణం ఏంటంటే రసం పీల్చి పురుగుని సమర్థవంతంగా తట్టుకుంటుందండి. ఈ విత్తనాన్ని మాత్రం దీనిలో ఉండే స్పెషలైజేషన్ ఏంటంటే రసం పీల్చి పురుగుని సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాబట్టి రైతు సోదరులకి చాలా ఉపయోగకరమైన విత్తనం ఇది. ఈ విత్తనం వేసినటువంటి రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు జాదుతో కావేరి కంపెనీ విత్తనాలు పత్తి విత్తనాల్లో ఒక సృష్టించింది, ఒక విప్లవం సృష్టించింది. అదేవిధంగా ఈనాడు కావేరి కంపెనీ మళ్ళీ ఒక విప్లవం సృష్టించడానికి కావేరి బంపర్తో మనకు ముందుకు రావడం జరుగుతుంది. రైతు సోదరులు అందరూ కూడా ఈ విత్తనాన్ని చూసి ఈ వీడియోని కూడా చూడండి. ఈ చేను ఎట్లా ఉన్నదో మొత్తం ఇతను 3 ఎకరాల బిట్టు వేయడం జరిగింది. ఇదంతా కూడా కావేరి 172 బంపర్ అండి. చూడండి, ఏ చెట్టు చూసుకున్నా సరే చెట్టుకి కూడా కాయలు కొమ్మకి 7 కాయలు అట్లా ఉండడం జరుగుతుంది, 5 నుంచి 7 కాయలు. కాబట్టి ప్రతి రైతు కూడా చూసినటువంటి రైతులందరూ కూడా చాలా హ్యాపీ ఈ విత్తనం చూసి. కాబట్టి మిగతా రైతులు కూడా ఈ విత్తనం చూడవలసిందిగా కోరుతున్నాము. సిరిగిరిపాడు శివారులో మిద్దెమీదపాలెం శివారెడ్డి పొలం ఇది. కావేరి బంపర్ పత్తి విత్తనం, కొత్త విత్తనము కావేరి బంపరు. ఒకప్పుడు జాదు, నేడు కావేరి బంపర్.